అబ్బో ఈ ల్యాండ్ క్రూజర్ల పంచాయతీ కొడుస్తలేదా? ఒక ఆయన వీడియోలు చేసింది ఈ అంశం గురించి మాట ముందు. వ్యక్తిగతమైన పంచాయతీలని మహేష్ గాడ్సేను వ్యక్తిగతంగా స్వయంకృత అపరాధం అన్న జనాలు వీడియోలు చేస్తున్నారు మా బండి సంజయ్ గారి పైన. వ్యక్తిగతం కాదా బండి సంజయ్ గారి పైన మాట్లాడితే ఆ అసోసియేషన్, ఆ డిజిటల్ మీడియా అసోసియేషన్కి అధ్యక్షుల వారికి, జనరల్ సెక్రటరీలకి వ్యక్తిగతాలు గుర్తుకొస్తలేవా? ఇప్పుడు గుర్తుకు రావేమో. మహేష్ గాడ్సే అక్కడ ఒక్కరిగానే వ్యక్తిగతాలు గుర్తుకొస్తాయట. వ్యక్తిగతంగా బండి సంజయ్ గారి మీద వీడియోలు చేస్తా ఉన్నారే, మరి మేము మాట్లాడలేమా? ఇప్పుడు చాలా మంచిగా ఉన్నాయిగా వీడియోలు. ఈసారి ఇంకా పెద్దగా అవుతుంది. ఇంకా పెద్దగా అయినాక అప్పుడు వ్యక్తిగతం అండ్రి. పెద్దగా అయినాక వ్యక్తిగతం అనాలి. సిగ్గుపడాలి. మీరు మీ స్థాయిని తగ్గించుకుంటారు, మీ గౌరవాన్ని తగ్గించుకుంటారు. ప్రాణాలు తెగించి మీకు సపోర్ట్ చేసేందుకు సరిపోను. ఇంత లడ్డుగా బెలంగడ్డ పెట్టరు, అంతకు భగవంతుడు చూస్తాడు. దుర్మార్గంగా వీడియోలు వేస్తున్నావు, సిగ్గుచరం లేకపోయా. ఇంకా వ్యక్తిగతం ఇప్పుడు లేవా? మనకేమవసరం వ్యక్తిగత పంచాయతీలు? వ్యవస్థ మీద కొట్లాడాలి. స్వయంకృత అపరాధాలు. మా రాజన్నే మంచోడా? మా బండి అన్న మంచోడు కాదా? అందరికీ మంచోడే. గుర్తుకొస్తాయి అందరికీ కొన్ని. ల్యాండ్ క్రూజర్ల కొనుగోలుపై విచారణ. ల్యాండ్ క్రూజర్ల కొనుగోలుపై విచారణ. కేటీఆర్ సహా మంత్రులు వినియోగిస్తున్న వెహికల్స్ పై ఎంక్వైరీ. రవాణా శాఖ కమిషనరు సురేంద్ర మోహన్ కు మంత్రి పొన్నం ఆదేశం. ఇప్పుడు మంత్రులు వాడుతున్నవి నాడు బీఆర్ఎస్ కొన్నవే. అక్రమాలు జరిగిన ఆధారాలంటే చర్యలు తప్పవని పొన్నం ప్రభాకర్. ఇప్పుడు తందాన అంటారు. పొన్నమన్న నీకేమైంది? పానకంలో పుడకలేక నువ్వు వచ్చినావు. పానకంలో పుడకలేక నువ్వు వచ్చినవేంది? నాకు డౌట్ వస్తుంది. నువ్వు కూడా వ్యక్తిగత వాళ్ళిద్దరు వ్యక్తిగత వదిలేరా? మనకెందుకు వ్యక్తిగత పంచాయతీ? పొన్నం ప్రభాకర్ అంటే సంతోషం అవుతుంది. అబ్బా బాగా దొరికిండ్రా బండి సంజయ్ కేటీఆర్ ఇద్దరు వదలు నీ పోతారా అనుకున్నాడు. అన్న ఇలా ల్యాండ్ క్రూజర్ల పంచాయతీ మనకు అవసరం లేదే. అది కొన్నరా, కొనలేదా, దోపిడీ చేసిరా, దొంగతనం చేసి అది అవసరం లేదు ప్రజలకు. 6 గ్యారెంటీలు ఏమైనాయి? ఇచ్చిన హామీలు ఏమైనాయి? రుణమాఫీ ఏమైంది? బస్ ఛార్జీలు పెరిగినాయి అలా డబల్ ట్రిపుల్. పెళ్ళాంది పిల్లలది అంతా మొగలి మీద గుంజుతారు దసరా పండుగకు. దానితో అడ్వాన్స్ లో జీతాలు ఇస్తారు ఆర్టీసీ కార్మికులకు. అది మాట్లాడరు. అదే పొన్నమన్న నువ్వు కూడా వ్యక్తిగత పంచాయతీకి ఇన్వాల్వ్ కావద్దు. మా యూట్యూబర్ లెక్క, మా డిజిటల్ మీడియా లెక్క వ్యక్తిగత పంచాయతీ అడుగు పెట్టద్దు. మనకు అవసరం లేదు వ్యక్తిగత పంచాయతీ. వ్యవస్థ పైన కొట్లాడతాయో ప్రజలకు ఇచ్చిన గ్యారెంటీలు ఏమైనాయి? ఈ గ్యారెంటీలు అది వ్యక్తిగతమైనట. గ్యారెంటీలు ఏమైనా రాజన్న అంటే కోపం వచ్చింది జనాలకు, డిజిటల్ మీడియా వాళ్ళకు. కానీ మా బండి సంజయ్ గారు కార్ల గురించి మాత్రం నొప్పిలేస్తాడు, బరాబరు మాట్లాడతాడు. మరి రావణ్ కూడా బరాబరు మాట్లాడతాడు. మనకేందుకు పంచాయతీ? వాళ్ళు అనుకుంటారు, నాయకులు చూసుకుంటారు. నీకుందా ల్యాండ్ క్రూజర్? నాకుందా? మనకు ల్యాండ్ క్రూజర్ కారు టైర్ కొనే పరిస్థితి లేదు. మనకెందుకు ఆ పంచాయతీ? సేపు మనకు అవసరమా? 2.5 కోట్ల కారు అది. మనకెందుకు పంచాయతీ? పొన్నమన్నా 6 గ్యారెంటీ సంగతి ఎంత మనడు. నేను సై అంట నీకు శబాష్ మన మునగాడని చెప్తా. గజ్జారు అది శత కాదు మన బతుక్కి.